నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసు అయితే పెద్ద తీవ్ర రాజకీయ ఉత్కంఠ రేపుతా ఉందని చెప్పుకోవచ్చు. అసలు నిజంగా దీనికి సంబంధించి ఏప్రిల్ 3న దీనికి సంబంధించి తీర్పు అయితే రిజర్వ్ చేశారు. ఈ రోజున తీర్పు ప్రకటించబోతుందని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ గెలవగానే కండువాలు మార్చుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ కండువ పైన, బీఆర్ఎస్ గుర్తుపైన కాబట్టి ఖచ్చితంగా వీళ్ళను పార్టీ నుంచి తీసేయాలి, ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలి, మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ జరపాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అలాగే పాడి కౌశిక్ రెడ్డి, అలాగే సంజయ్ కుమార్, మిగతా కొందరు బీఆర్ఎస్ నాయకులు అంతా కలిసి ఈ 10 మంది పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి దీనికి సంబంధించి పిటిషన్ అయితే వేసిన పరిస్థితి. దీనికి సంబంధించి అయితే దాదాపు చాలా రోజులుగా దీనికి సంబంధించి చర్చ నడుస్తూ ఉంది, వాదనలు నడుస్తూ ఉన్నాయి సుప్రీంకోర్టులో. ఏదైతే ఏప్రిల్ 3న దీనికి సంబంధించి తీర్పు రిజర్వ్ చేసి ఈ రోజు డేటును ప్రకటించిన సుప్రీంకోర్టు. అసలు నిజంగా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల కేసులో అసలు ఈరోజు ఏం జరగబోతుందని చెప్పేసి రాజకీయ ఉత్కంఠ అయితే నెలకొంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన వ్యక్తులు, బీఆర్ఎస్ పార్టీ గుర్తైనటువంటి కారు గుర్తు పైన గెలిచినటువంటి వ్యక్తులు కండువా మార్చడం, ఎందుకంటే ఏదైతే పార్టీ మారాలి అంటే గెలిచిన పార్టీ నుండి రాజీనామా చేసి మళ్ళీ వేరే పార్టీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి పోటీ చేసి గెలవాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే గెలిచింది ఒక పార్టీ నుంచి, కానీ వీళ్ళు వెళ్ళింది మరొక పార్టీ కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అయితే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఇంతకుముందు ఇప్పుడు కడియం శ్రీహరి కావచ్చు, లేకపోతే దానం నాగేందర్ కావచ్చు, ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో పనిచేసారు కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వీళ్ళు పెద్ద ఎత్తున పరిచయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా కొందరు పార్టీ మారిన పరిస్థితి. ఇక్కడ ఏం జరిగిందంటే పార్టీ మారిన తర్వాత ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలకే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుందంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు కార్యకర్తలు కావచ్చు, ఈ నాయకుల యొక్క క్యాడర్ మొత్తం మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్కు రాగానే మళ్ళారు కాబట్టి మళ్ళీ వాళ్ళకే టికెట్లా అని చెప్పేసి పాత కొత్త కాంగ్రెస్ అనే యుద్ధం అయితే ప్రతి కాన్స్టిట్యున్సీలో, అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీలు మారారో ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీల పరిధిలో ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే పాత కొత్త అనే భిన్నాభిప్రాయాలు ఖచ్చితంగా ఏర్పడ్డాయి. మళ్ళీ ఇక్కడ గొడవ కూడా జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంతా బీఆర్ఎస్ నుంచే విన్ అయ్యారు కాబట్టి మళ్ళీ వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్లోకి చంపడంతో మేమే మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనడంతో పాత కొత్త, అంటే పాత కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము కావాలని ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎన్నో ఏళ్ళుగా కాంగ్రెస్లో కొనసాగుతున్నారు కాబట్టి అక్కడ మైనస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అక్కడ పాత కొత్త అని చెప్పేసి ఒక యుద్ధ వాతావరణం అయితే ఏర్పడింది. నిజంగా ఈ 10 మంది ఉప ఎన్నికలు వస్తే నిజంగా ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందా? రావు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. రాకపోతే ఖచ్చితంగా మళ్ళీ దీనిపైన మళ్ళీ పిటిషన్ ఇచ్చిద్దామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అయితే ఖచ్చితంగా ఎవరెవరైతే మా పార్టీ నుంచి మా పార్టీ గుర్తుపై గెలిచిరో వాళ్ళందరినీ ఖచ్చితంగా పార్టీ నుండి తీసివేయాలి అని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రతిసారి చెప్తూ వస్తూ ఉన్నాడు. దానికి సంబంధించి వాదోపవాదాలు జరుగుతూ ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏప్రిల్ 3న ఈ కేసును, ఈ పిటిషన్ను రిజర్వ్ చేసి ఈ రోజున తుది నిర్ణయం చెప్తామని చెప్పేసి కూడా ఆ కోర్టు చెప్పిన పరిస్థితి. దీనికి సంబంధించి ఏదైతే 10 మంది పార్టీ మారినటువంటి 10 కాన్స్టిట్యున్సీల్లో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందా? నిజంగా అసలు ఈరోజు ఏం జరగబోతుంది? అసలు ఎవరు ఆ 10 మంది ఎవరు అంటే ఆ 10 మందిలో ఖైరతాబాద్ నుంచి గెలిచినటువంటి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఉండి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలోకి చంపాడు. పటాన్ చెరువుకు సంబంధించినటువంటి గూడెం మైపాల్ రెడ్డి, అతను ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చంపాడు. తర్వాత శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకెప్పూడి గాంధీ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ పార్టీలోకి కండువ మార్చిన పరిస్థితి. అలాగే చేవెళ్ళ ఎమ్మెల్యే కాల యాదయ్య, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్లకృష్ణ మోహన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఇలా ఈ విధంగా 10 మంది బీఆర్ఎస్ గుర్తుతో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. నిజంగా అక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ సమయం కేటాయించాల్సి వస్తుంది, కొద్దిగా డబ్బు చాలా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే బలంగా చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నాయకుల్లో ఇక్కడ ఖచ్చితంగా ఒక ఇన్ఛార్జ్ని ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వేరే ఇన్ఛార్జ్ని ఎన్నుకున్నారు. వీళ్ళని మళ్ళీ ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరిని కూడా బీఆర్ఎస్ పార్టీ రానివ్వదు పార్టీలో, కాబట్టి ఎన్నోసార్లు చెప్తోంది వీళ్ళని మళ్ళీ మా పార్టీలోకి రానివ్వము, క్షమించే అవకాశం లేదని చెప్పేసి పార్టీ కూడా చెప్తోంది. అక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ని కూడా కొత్త వాళ్ళని పెట్టుకున్నారు, వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన కొంచెం వ్యతిరేకత రావడం, అలాగే
పార్టీ మారిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావడం వల్ల ఇక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఈ 10 మంది ఉప ఎన్నికలు, ఈ 10 కాన్స్టిట్యున్సీల ఉప ఎన్నికలు, మళ్ళీ అలాగే జూబ్లీస్ కూడా ఉప ఎన్నికలు, మరి పరిస్థితి ఏంది అంటే మినీ తెలంగాణ ఉప ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా 119 కాన్స్టిట్యున్సీలు ఉంటే అక్కడ అందులో కొన్ని అంటే ఒక 10% మళ్ళీ ఎలక్షన్ నిర్వహించే అవకాశం ఉంటే నిజంగా జరిగే అవకాశం ఉందా? నిజంగా ఈరోజు అసలు కోర్టు ఏం చెప్పబోతుంది? అలాగే కడియం శ్రీహరి యొక్క కూతురు కడియం కావ్య కూడా ఎంపీగా పోటీ చేస్తున్న సందర్భంలో అతను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నప్పుడు కడియం శ్రీహరి ఉండి మళ్ళీ తనకు ప్రచారం చేయడానికి కూడా వెళ్ళింది కాబట్టి వీళ్ళపైన కూడా దీనికి సంబంధించి వీళ్ళపైన కూడా ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపు కేసు వేయాల్సిందే, వీళ్ళని కూడా సభ్యత్వం రద్దు చేయాల్సిందే అని చెప్పేసి కూడా చాలాసార్లు కూడా బీఆర్ఎస్ నాయకులందరూ చెప్తా ఉన్న పరిస్థితి. నిజంగా అసలు ఏం జరగబోతుంది? సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీయబోతోంది? గవాయ్ గారి నేతృత్వంలో అసలు ఎటువంటి వాదనలు జరగబోతున్నాయి? నిజంగా ఈరోజు ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. కాంగ్రెస్ పెద్ద ఎత్తున కూడా ఆ ప్రచారానికి వెళ్ళాల్సిన అవసరం ఉంటే కాంగ్రెస్కి ఒక పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే జూబ్లీస్ ఎలక్షన్స్ కోసం అయితే డైరెక్ట్గా హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారిని డైరెక్ట్ రంగంలోకి దించి క్యాండిడేట్ మీరే నిర్ణయించండి, ఖచ్చితంగా అక్కడ గెలిచే ప్రయత్నం చేయాలి, అందరం కలిసి అక్కడే పోరాటం చేద్దామని చెప్పి నిర్ణయించుకున్న సమయంలో ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ ఆ జూబ్లీస్ కాకుండా మళ్ళీ ఇంకా అదనంగా 10 కాన్స్టిట్యున్సీల్లో మళ్ళీ పోటీ చేసి మళ్ళీ అక్కడ అభ్యర్థి నిర్ణయించాలి అంటే చాలా కష్టమైన పని. కాబట్టి నిజంగా తీర్పు కాంగ్రెస్కి అనుగుణంగా రాబోతుందా లేకపోతే బీఆర్ఎస్కి అనుగుణంగా రాబోతుందా అని చెప్పేసి చూడాలి. అసలు నిజంగా ఈరోజైతే తీవ్ర ఉత్కంఠ నెలకొంది రాజకీయ వర్గాల్లో. అసలు ఏం జరగబోతుంది? పార్టీ ఫిరాయింపిన వ్యక్తుల యొక్క రాజకీయం అయిపోయినట్టేనా? రాజకీయ సంబంధించినటువంటి ఇప్పటికే రాజకీయ పదవులు అనుభవించిన పని అయిపోయినట్టయినా ఏ పార్టీ కూడా తీసుకోదా? లేకపోతే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అంటే పార్టీ ఫిరాయించిన వాడిని దీనికి సంబంధించి రద్దు చేయాలని చెప్తా ఉన్నారు. రద్దు అయిపోయిన తర్వాత వాళ్ళను ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా వాళ్ళు? లేకపోతే వాళ్ళని మళ్ళీ క్షమించి బీఆర్ఎస్ పార్టీయే తీసుకొని మళ్ళీ ఆ పార్టీలో కండువ మార్చి మళ్ళీ బీఆర్ఎస్ నుంచే పోటీ చేసి మళ్ళీ అక్కడ గెలిచే అవకాశం ఉంది? అసలు నిజంగా రాజకీయాల్లో ఏం జరగబోతుందని చెప్పేసి కూడా వేచి చూడాలి.